వెల్కమ్ టు జేపీ న్యూస్. బూత్ లెవెల్ అధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏఓఆర్ల మాస్టర్ల ట్రైనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. బూత్ లెవెల్లో ఉన్న ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారనే వివరాలు ఉండే విధంగా చూడాలని సూచించారు. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు బూత్ లెవెల్ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో మృతి చెందిన వారి పేరు లేకుండా చూడాలన్నారు. ఓటర్ జాబితాలో ఒక వ్యక్తి పేరు 2 చోట్ల ఉంటే వారి నుంచి డిక్లరేషన్ తీసుకుని ఒక పేరును తొలగించాలని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారా, అనారోగ్యంతో మృతి చెందారా, సాధారణంగా మృతి చెందారనే వివరాలు పొందుపరిచి మృతి చెందిన వ్యక్తి పేరును జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు రిజిస్టర్ ఏర్పాటు చేసుకుని వాటిలో సమగ్ర వివరాలు రాసుకునే విధంగా ఏఆర్ఓలు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు 6A లో దరఖాస్తు చేసుకోసం సూచించారు. దరఖాస్తు ఫారానికి పాస్పోర్ట్ జత చేయాలని తెలిపారు.